పిల్లి మరియు చేపల బుట్ట. కథ. ఒకప్పుడు ఒక చిన్న గ్రామంలో ఒక బుద్ధివంతమైన కానీ కొంచెం తినుబండారమైన పిల్లి ఉండేది. ఆ పిల్లి పేరు మిన్నీ. మిన్నీ తినడానికి ఏదైనా దొరికితే చాలు పాలు, పప్పు, పాలు ఉన్న ఛాయ్ కూడా వదిలేది కాదు. ఒకరోజు ఉదయాన్నే గ్రామంలోని బజారుకు వెళుతుండగా దాని ముక్కులోకి ఒక వాసన తగిలింది. అది తాజా చేపల వాసన. చేపల బుట్ట వాసన. మిన్నీ తన ముక్కు ఎత్తి ఆ వాసనను అనుసరించింది. చివరకు చూసేసరికి ఒక చేపల అమ్మాయి బుట్టలో చాలా తాజా చేపలు పెట్టుకొని మార్కెట్కి వెళుతుంది. మిన్నీ తన ముక్కు తిప్పి అంది, అయ్యో, ఎంత మధురమైన వాసన! నా బ్రతుకులో ఇంత రుచిగా ఏది వాసన ఇవ్వలేదు. అది దాగుతూ ఆ అమ్మాయి వెనుక వెళుతూ ఉండిపోయింది. పిల్లి యొక్క ప్రయత్నం. మార్కెట్ దారిలో ఒక చెట్టు కింద అమ్మాయి కాసేపు ఆగింది. చిన్నగా విశ్రాంతి తీసుకుందామని బుట్టను పక్కన పెట్టి నీళ్లు తాగడానికి వెళ్ళింది. మిన్నీ అప్పుడే అవకాశమని అర్థం చేసుకుంది. ఇప్పుడే సరైన సమయం. ఒక చేప తీసుకెళ్తే రాత్రంతా విందే అని అనుకుంది. అది బుట్ట దగ్గరకు మెల్లగా చేరి ఒక చేపను తీయబోతున్న సమయంలో బుట్ట లోపల నుండి ఒక పెద్ద కప్ప దూకి వచ్చి కర్ర అని మిన్నీ మీద కొట్టింది. ఆశ్చర్యంలో పిల్లి ఒక్కసారిగా వెనక్కి దూకి, ఓహో, ఈ చేపల బుట్టలో చేపలు మాత్రమే కాదు, కాపలాదారులు ఉన్నారా అని కేక వేసింది. అసలు విషయం ఏమిటంటే అమ్మాయి చేపలతో పాటు కప్పలను కూడా పట్టి తీసుకెళ్తుంది. అందులో ఒక పెద్ద కప్ప బుట్టలో అలా కూర్చొని ఉంది. మిన్నీ దాన్ని చేప అనుకొని తీయబోతే అది కోపంతో కొట్టేసింది. గ్రామంలో హాస్యం. పిల్లి ఆందోళనలో చెట్టు మీదకి ఎక్కేసింది. గ్రామం వాళ్ళు ఆ దృశ్యం చూసి నవ్వారు. మిన్నీ, చేపల పుట్టలోకి వెళ్తే కప్పలు వస్తాయి అని అందరూ సరదాగా చెప్పారు. మిన్నీ సిగ్గుపడుతూ అంది, ఇక నుంచి వాసన చూసి దూకను, ముందు చూసి తర్వాత తినాలి. నీతి. ఏదైనా పనిలో తొందరపడకూడదు. చూసి తెలుసుకొని చెయ్యాలి. ఆకలితో చేసిన తప్పులు నవ్వులకు కారణం అవుతాయి. హాస్యమయంగా ఉన్న ప్రతి తప్పు ఒక పాఠం నేర్పుతుంది. బాతు మరియు గొడుగు. ఒక చిన్న గ్రామం పక్కన ఉన్న చెరువులో ఒక చలాకీ బాతు ఉండేది. ఆ బాతు పేరు డక్కు. డక్కు ఎప్పుడూ సరదాగా తిరుగుతూ ఉండేది. తనకు నడవడం కన్నా నీరు చప్పరిస్తూ తిరగడం ఎక్కువ ఇష్టం. ఒకరోజు గ్రామంలో భారీ వర్షం మొదలైంది. గ్రామం మొత్తంలో ప్రజలు గొడుగులు పట్టుకొని తిరుగుతున్నారు. డక్కు వాటిని చూసి ఆశ్చర్యపోయింది. అరే, వాళ్ళు నీళ్లు తడవడానికి ఎందుకు భయపడుతున్నారు? నీళ్ళంటే నాకు అయితే పండుగ కదా. అది సంతోషంగా వర్షంలో చెక్కలు కొడుతూ తిరగసాగింది. గొడుగు కనిపించిన క్షణం. కొద్దిసేపటికి ఒక చిన్న పిల్లవాడు బాబు ఓ పసుపు రంగు గొడుగు పట్టుకొని చెరువు దగ్గరకు వచ్చాడు. డక్కు ఆ రంగు చూసి ఒక్కసారిగా మెస్మరైజ్ అయిపోయింది. వావ్, ఎలాంటి అందమైన పెద్ద అరటిపండు ఇది! పైనుంచి నీళ్లు పడకుండా ఆపుతుంది కూడా, మంత్రం లాంటిది. డక్కు దగ్గరకు వెళ్ళి బాబుని చూసి అడిగింది, ఓ పిల్లాడు, నువ్వు నీ తలపై ఆ పసుపు బౌల్ ఎందుకు పెట్టుకున్నావు? బాబు నవ్వుతూ, ఇది బౌల్ కాదు డక్కమ్మ, ఇది గొడుగు. డక్కు, గొడుగు? ఇది తినడానికి బాగుంటుందా? బాబు గట్టిగా నవ్విపోతూ, తినేది కాదు, తడవకుండా ఉండడానికి, నీటిని ఆపుతుంది. డక్కు కళ్ళు పెద్దవయ్యాయి. నీటిని ఆపుతుందా? ఇంత పెద్ద శత్రువా? నేను దాన్ని పరీక్షించాలి. డక్కు యొక్క అల్లరి ప్రారంభం. డక్కు క్యారెక్టర్ అర్థమయ్యాక బాబు తన చేతిలో ఉన్న గొడుగు కొద్దిసేపు పక్కన పెట్టి పాదరక్షలు కట్టుకోవడానికి వంగాడు. డక్కు వెంటనే ఇప్పుడు అవకాశం అని చెప్పి గొడుగు పైకి ఎగిరి దాని మీద కూర్చుంది. గొడుగు టక్ అని కిందికి వంగి డక్ భలేలాగా జారిపడింది. డక్ లేచి చూసి, అయ్యో, ఇది స్కేట్ బోర్డ్ కూడా చేస్తుందా? అది మళ్ళీ గొడుగు మీద ఎక్కి ఈసారి నిలబడతా అని ప్రయత్నించింది. కానీ ఈసారి జారి నేరుగా బురదలో డపక్ అని పడిపోయింది. పక్కనే ఉన్న కోతులు కాకులు నవ్వుతూ, అరే, బాతుకి గొడుగు ఏంటిరా? డక్ లేచి చెప్పింది, సరే, నడవకపోయినా గొడుగు మాత్రం నాకు కావాలే.
డక్ మరియు గొడుగుతో చివరి ట్విస్ట్. అప్పటికే బాబు తిరిగి వచ్చి గొడుగు తీసుకోవడానికి చేతులు చాచి చూశాడు. డక్ దానిని తన రెక్కలతో గట్టిగా పట్టుకొని, ఇది నాదే, నేను నీటి పిల్ల, కానీ వర్షం ఆపే శక్తి కావాలి. బాబు నవ్వి అన్నాడు, అయ్యో డక్, గొడుగు నీటి నుండి కాపాడుతుంది, కానీ నువ్వు నీటిలో స్నానం చేస్తావుగా. డక్ ఆలోచిస్తుంది, అయ్యో నిజమే కదా, దీన్ని నాకేం పని, వర్షం పడితే నేను ఆనందంతో ఈదుతాను అని చెప్పి గొడుగును బాబుకు తిరిగి ఇచ్చింది. బాబు ఆనందంగా అన్నాడు, శబాష్ డక్, నువ్వు నిజంగా వినయంగా ఉన్నావు. డక్ నవ్వి, వినయం కాదురా, నాకు ఆకలి వేసింది, వద్దు గొడుగు, ఏదైనా పంచదార ఉందా అని బాబును వెంటాడుతూ తిరిగింది. అడవి మొత్తానికి ఆ రోజు డక్ కామెడీగా మారిపోయింది. నీతి: మనకు ఉపయోగం లేని వస్తువుల కోసం ఆశపడటం హాస్యమే, కానీ పనికి రాదు. ప్రతి వస్తువు తన పని కోసం ఉంటుంది, అది కాకుండా కాదు. మన స్వభావం అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఎలుక మరియు మామిడి పండు కథ. ఒకప్పుడు ఒక చిన్న ఎలుక ఉండేది. ఆ ఎలుకకు తినటం అంటే చాలా ఇష్టం. రోజంతా ఏదో ఒకటి తినాలి. ఒకరోజు వేసవికాలం, ఎండ మండిపోతుంది. ఎలుక బాగా దాహంతో అలసిపోయి ఒక ఇంటి ప్రక్కన తిరుగుతుంటే పక్కనే ఉన్న మామిడి చెట్టు నుండి ఒక పెద్ద పసుపు రంగు మామిడి పండు నేలపై పడింది. ఎలుక కళ్ళల్లో వెలుగు మెరిసింది. అయ్యో, దేవుడు నాకు దివ్య ప్రసాదం పంపేశాడేమో అని మనసులోనే ఆనందించింది. మామిడి పండును ఎత్తినప్పుడు ఎలుక పండును ఎత్తేందుకు ప్రయత్నించింది. కానీ మామిడి పండు చాలా పెద్దది. ఎలుక అఫ్ అఫ్ అంటూ లాగేసింది, కానీ పండు కదలలేదు. ఎలుక కొంచెం కోపంతో, ఈ పండు నాకంటే గొప్పదా అని మామిడి పండుతోనే మాట్లాడింది. ఒక్కసారిగా దానికి ఒక ఐడియా వచ్చింది. పెట్టెలో పెట్టి లాగితే ఎలా ఉంటుంది అని ఆలోచించింది. చిన్న చక్రాల కారు ఐడియా. ఎలుక దగ్గరే ఉన్న ఒక పాత చిన్న బొమ్మ కారును తీసుకువచ్చింది. దానిపై మామిడి పండును ఎక్కించింది. కారుపై పండు ఉంచగానే కారు టపటపా చేస్తూ ముందుకు జారి పడింది. ఎలుక, అయ్యో ఆగురా నా మామిడి బిడ్డ అని కేక వేసింది. ఎలుక కారుపై పడ్డ మామిడి పండును వెంబడిస్తూ పరుగు తీసింది. హాస్యమైన పరుగు. కారు కొండచరియల దారిలో వెళ్ళింది. ఎలుక దాని వెంబడి చిక్ చిక్ అంటూ పరిగెడుతుంది. కారు చెట్టు మూలాన్ని ఢీకొన్నప్పుడు కారు చెట్టు వేరు మీద పడగా మామిడి పండు పైకి ఎగిరి నేరుగా ఎలుక తలపై పడింది. ఎలుక, అయ్యో నన్నే కొట్టావు అని కేక వేసింది. కానీ వెంటనే దాని నోరులో మామిడి రసం చేరడంతో అది కొంటెగా నవ్వింది. చివరికి మామిడి పండునే తిన్నది. కొంచెం కోపంగా ఉన్న దాని ముందు మామిడి పండు పాకుతూ ఉండడంతో ఎలుక ఆలోచించింది. నన్ను కొట్టినా తినపోతానా, ఎంత రుచిగా ఉంది అని చెట్టు నీడలో కూర్చొని మామిడిని నాలుకతో చప్పరించుకుంటూ తినేసింది. నీతి: ఎంత చిన్న వాళ్ళైనా తెలివి ఉంటే పెద్ద పెద్ద పనులు చేయగలరు. మరి తప్పులు జరిగినా ఆనందంగా తీసుకుంటే జీవితం మరింత సరదా. ఈ హాస్య కథలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.